తెలుగు వార్తల విషయానికొస్తే హెచ్ఎండిఈ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను కాసేపట్లో చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. పార్థసారథి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. జగన్ సర్కార్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక డీటెయిల్స్ చూస్తే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు కోర్టు రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 8 వరకు రిమాండ్ విధించింది. శివబాలకృష్ణ ఇళ్లు కార్యాలయాలపై సుదీర్ఘ సోదాలు జరిపిన ఏసీబీ కోర్టు ఎదుట ప్రవేశపెట్టింది. దీంతో న్యాయస్థానం రిమాండ్ విధించింది. మరి కాసేపట్లో చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. మరోవైపు బాలకృష్ణ ఆస్తులపై ఏసీబీ అధికారిక ప్రకటన చేసింది. నానక్రామ్గూడలోని బాలకృష్ణ ఇంట్లో 84 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. అవును సార్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు కోర్టు రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 8 వరకు రిమాండ్ విధించింది. శివబాలకృష్ణ ఇళ్లు కార్యాలయాలపై సుదీర్ఘ సోదాలు జరిపిన ఏసీబీ కోర్టు ఎదుట ప్రవేశపెట్టింది. దీంతో న్యాయస్థానం రిమాండ్ విధించింది. మరి కాసేపట్లో చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. మరోవైపు బాలకృష్ణ ఆస్తులపై ఏసీబీ అధికారిక ప్రకటన చేసింది. నానక్రామ్గూడలోని బాలకృష్ణ ఇంట్లో 84 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? రైట్ నందు, ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే మార్కెట్ వాల్యూ పరంగా 500 కోట్లకు పైగా ఆస్తులను అయితే మాత్రం ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో మాత్రం దాడి చేయడం జరిగినది. ఆ తర్వాత ఈ రోజు అంటే కోర్టులో సమాచారం ఇవ్వడంతో పాటు, ఎందుకంటే దాదాపు 84 లక్షల స్వాధీనం డబ్బు విషయంలో చూసుకున్నా కూడా 84 లక్షల స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు అక్కడ ఏదైతే మనీ రికవరీ చేసుకునే విధానంగా వాళ్ళ మిషనరీస్ ను కూడా కొంత స్వాధీనం చేసుకున్నారనేది తెలుస్తుంది. అదే విధంగా వాళ్ళ బంధువులు కావచ్చు, లేదు అని అంటే మిత్రుల దగ్గర నుంచి కూడా కొంత డబ్బు బినామీల రకంగా 100 ఎకరాలకు పైగా ల్యాండ్ పత్రాలను మాత్రం పక్కా సమాచారంతో స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు మాత్రం. దీంతో ఇది కాకుండా 2 కిలోలకు పైగా బంగారం ఆభరణాలు కావచ్చు, దాంతో పాటు 80 కేజీల వెండి ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకొని కోర్టుకు అప్పగించినట్టు సమాచారం అయితే అందుతున్నది. నందు రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. తనకు ఎంపీ సీట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అందుకు పార్టీ అధినాయకత్వం సానుకూలంగా స్పందించినట్లుగా తెలిసిందే. పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పార్థసారథి జాయినింగ్ టీడీపీలో అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి.
ప్రసంగత పారసారథి ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పారసారథి కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు. కొంతకాలంగా అసంతృప్తి నేపథ్యంలో కూడా ఆయన పార్టీ మారుతారనేది బయట పెద్ద ఎత్తున ప్రచారం నడిచినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఆయన రెండు క్యాబినెట్లు మారినప్పుడు కూడా క్యాబినెట్ విస్తరణలో కానీ ఎక్కడా కూడా ఆయన్ని మంత్రి పదవి ఇవ్వకపోవటం, అయితే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంటే పార్టీలో 2014లో పెనమలూరు టికెట్ వదిలేసి మచిలీపట్నం పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పటికి కూడా ఆయనకి 2019లో అవకాశం ఇచ్చారు. మళ్ళీ పెనమలూరు నుంచి అవకాశం ఇచ్చింది వైసీపీ. అయితే అక్కడ గెలిచిన తర్వాత కూడా ఆయనకి మంత్రిగా గుర్తింపు లేకపోవడం, సరైనటువంటి పార్టీలో సరైన ఆదరణ దొక్కపోవడం, అధికారంలో బీసీ నేతగా ఉండటం, అయితే కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో కూడా అతను ముఖ్య మంత్రిగా రెండు టర్మ్స్ లో కూడా క్యాబినెట్ లో రెండు టర్మ్స్ లో కూడా మంత్రిగా కంటిన్యూ అవుతూ, అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీ నేత అయినటువంటి తన విషయంలో ఎక్కడా కూడా ఆసక్తి చూపించట్లని అసంతృప్తి వ్యక్తపరిచారు. ఆ నేపథ్యంలోనే గత కొంతకాలంగా పార్టీ మారుతారనే ప్రచారం కూడా నడుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళా ఆయన ఒకసారి మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి అభ్యర్థి నేపథ్యంలో కనిపిస్తుంది. అయితే మచిలీపట్నం పార్లమెంట్ కి వెళ్ళడానికి ఆయన సొమ్ముకు చూపించబోవడంతో ఈటే పెనమలూరుకి వేరే వాళ్ళని వేస్తాము, అయితే నువ్వు పట్టుకుండాలని చెప్పిన నేపథ్యంలో కూడా పారసారథి పార్టీ పెడుతున్నాడని చెప్పని సమాచారం ఉంది. అయితే వచ్చే ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. అయితే 1వ తారీఖున ఫిబ్రవరి 1వ తారీఖున తండ్రి గారిది కార్యక్రమం నేపథ్యంలో అది అయిన తర్వాత, అంటే ఈ కొద్ది రోజులు మంచిది కాదని చెప్పని డేట్ ఫిక్స్ ముహూర్తం ఖరారు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఆ కార్యక్రమం అయిన తర్వాత ముహూర్తం ఖరారు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి మొదటి వారంలోనే టీడీపీలో పాదసారథి చేరిక ఉంటుంది. అంటే పెనమలూరు టికెట్ కన్ఫర్మ్ అవుతుందా మరి టీడీపీలో జాయిన్ అయితే పాదసారథికి? అయితే టీడీపీ నుంచి పెనమలూరు టికెట్ పాదసారథి ఆశిస్తున్నారనేది కొంత సమాచారం ఉంది. అయితే గతంలో పనిచేసినటువంటి బోడే ప్రసాద్ 2019లో నేపథ్యం ఉంది. అయితే ప్రస్తుతానికి అతనే ఇన్ఛార్జ్ గా కూడా కంటిన్యూ అవుతున్నారు. అయితే టీడీపీ జాబితాని ప్రకటించవచ్చు. అయితే అటువంటి హామీ టీడీపీ నుంచి ఏమీ ఇవ్వలేదని చెప్పని బోడే ప్రసాద్ వర్గం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కూడా ఈసారి పారసారథిని నూజివీడు నుంచి పోటీ చేయాలి అని చెప్పని అభ్యర్థిని కూడా పారసారథి ముందు పెట్టారని కూడా సమాచారం ఉంది. అయితే గత కొద్ది రోజుల నుంచి దాని మీద డిస్కషన్ నడుస్తోంది. అయితే పారసారథికి ఎంపీ కాకుండా ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేగా ఎక్కడిచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ నుంచి ఈయన బీసీ నేతగా జగన్ సర్కార్పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. స్వలాభం కోసం రాష్ట్రానికి మంచి చేసే ప్రత్యేక హోదా, పోలవరాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. బీజేపీకి బానిసలుగా మారిపోయి రాష్ట్రాన్ని నష్టం చేశారన్నారు. వైఎస్ జగన్ ఏనాడైనా ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా అని ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను పక్కన పెడితే జగన్ అసలు దాన్ని ఊసే ఎత్తకుండా చేశారని ఎద్దేవా చేశారు షర్మిల. పోలవరం ప్రాజెక్ట్ అయిందా అంటే 90% నిధులు ఇవ్వాల్సిన ప్రాజెక్టుకు కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి అసలు మాట్లాడకపోతే ఎప్పుడూ నిలదీసింది లేదు. స్పెషల్ స్టేటస్ పోయే, పరిశ్రమలు రాకపోయే, పోలవరము పోయే, వ్యవసాయానికి నీళ్లు రాకపోయే, అది లేకుండా ఇది లేకుండా ఆంధ్ర రాష్ట్రం అటు ఇటు కాకుండా మారిపోయింది. ఆ రోజు జగనన్న చెప్పిన మాట, ముక్కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేద్దాం, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాం, బీజేపీ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వదో చూద్దాం అని టీడీపీకి సవాలు విసిరారు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే అసోంలో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. కర్ణాటకలో కాంగ్రెస్కు షాక్ తగిలింది. మమతా బెనర్జీపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జోడో న్యాయయాత్రలో భాగంగా అసోంలో పర్యటించిన రాహుల్ గాంధీ ఈ నెల 22న ఓ దేవాలయంలోకి తనకు ప్రవేశం కల్పించలేదని రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ పలు విమర్శలు కూడా చేశారు. తాజాగా రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన అసోం సీఎం రాహుల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే దేశమంతా అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటే రాహుల్ గాంధీ ప్రజల దృష్టిని అయోధ్య నుంచి మళ్లించేందుకు ప్రయత్నాలు చేశారని అన్నారు. అక్కడ ఎవరూ అతన్ని అడ్డుకోలేదని తెలిపారు. ఆ దేవాలయంలో భక్తులు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షిస్తున్నారు. అందుకే ఆ సమయంలో లోనికి వెళ్లనీయలేదని అస్సాం సీఎం చెప్పారు. Politics has become towards the soft Naxalite. इनका जो स्लोगन्स है ये सब अभी गांधीयन प्रिंसिपल को रिफ्लेक्ट नहीं करता है. हम भी कांग्रेस में 22 साल रहा, ये जैसा स्लोगन वगैरह नहीं था कांग्रेस का. कांग्रेस का स्लोगन सॉफ्ट था, एक अलग ही था. तो मैं तो देखा हूं कि वो लोग तो कांग्रेस का सोल को भी मार दिया. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కమలాన్ని వీడి హస్తంలోకి చేరిన ఆ రాష్ట్ర మాజీ సీఎం జగదీష్ షెట్టర్ తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహిళా వ్యతిరేకి అంటూ ఆరోపించారు బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్. ఆమె కేవలం రాముడి గురించి మాత్రమే మాట్లాడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. సమాజానికి దూరంగా బీజేపీని, చివరికి శ్రీరాముడిని వ్యతిరేకించే క్రమంలో ఆమె ఒంటరైపోయారంటూ తెలిపారు. పలుమార్లు తికమకపడి ఆమె కాంగ్రెస్, సిపిఎం, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. ఇక ఇంటర్నేషనల్ న్యూస్ అప్డేట్స్ విషయానికి వస్తే చైనా మరోసారి సరికొత్త ఆవిష్కరణ చేసింది. ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం జరిగింది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజుపై వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రస్తుత యుగమంతా టెక్నాలజీదే. డ్రోన్ల ద్వారా రక్తాన్ని డెలివరీ చేస్తోంది చైనా. షెంజన్ సిటీలో ఓ ఆసుపత్రిలో పేషెంట్కి అత్యవసరంగా బ్లడ్ అవసరం ఏర్పడింది. ఆసుపత్రి యాజమాన్యం మరో ఆసుపత్రిని సంప్రదించింది. కాకపోతే రక్తం తరలించడానికి ట్రాఫిక్ ఎక్కువ టైం పడుతోందని భావించి డ్రోన్ను ఉపయోగించి పేషెంట్కు సకాలంలో రక్తం ఎక్కించారు. ఆస్ట్రేలియాలో 4 భారతీయులు మృతి చెందారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్ వద్ద వారంతా నీట మునిగి మరణించినట్లుగా తెలుస్తోంది. వారిని కాపాడేందుకు సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అక్కడే 3 మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 20 ఏళ్లలో ఆ ప్రాంతంలో ఈ తరహా విషాదం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజుకు దేశీయంగా వ్యతిరేకత మొదలైంది. భారత్తో వివాదం మాల్దీవుల అభివృద్ధికే చేటు తెస్తుందని అక్కడి ప్రతిపక్షాలు అధ్యక్షుడిని హెచ్చరించాయి. చైనాకు చెందిన నౌకను మాల్దీవుల తీరానికి వచ్చిన తరుణంలో ప్రతిపక్షాలు గట్టిగా హెచ్చరించాయి. సుదీర్ఘ భాగస్వామ్యం ఉన్న మిత్రులను దూరం చేసుకోవడం దేశానికే హానికరమని చురకలు పెట్టాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాంతో పాటు మీర్ అమీర్ అలీ ఖాన్ నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఇటీవల గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కోటా ప్రతిపాదిత ఎమ్మెల్సీల జాబితాను అందించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సూచించిన ఎమ్మెల్సీలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. రేపు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 12:30 ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరగనుంది. పార్లమెంట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు.
భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ ఆటకు గుడ్ బై చెప్పినట్లుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు మేరీ కోమ్. తానింకా వీడ్కోలు పలకలేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు తను అలా మాట్లాడారని, ప్రస్తుతం ఫిట్నెస్ పై దృష్టి పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జోడీ తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ కు చేరుకుంది. పార్ట్నర్ మాథ్యూ ఎబ్డెన్ తో కలిసి సెమీస్ లో థామస్ మచాక్, జాంగ్ బిషన్ పై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో బోపన్న జోడీ 6-3, 3-6, 7-6 తేడాతో ప్రత్యర్థిని ఓడించి ఫైనల్ కు చేరింది. అతిపెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చేరిన ఆటగాడిగాను తన రికార్డును తానే బద్దలు కొట్టాడు రోహన్ బోపన్న.